ఇక ఇదంతా మన ట్రంప్ దయ. బంగారం భారం, సామాన్యుని కలవరపెడుతున్న గోల్డ్ సిల్వర్ ధరలు, వెండి దూరం రోజు రోజుకు పెరుగుదల. రూపాయలు 1.56 లక్షలు దాటిన 10 గ్రాముల కనకం, పసిడి కన్నా వేగంగా వెండి పరుగులు. రూపాయలు 3.5 లక్షలకు చేరువలో. బంగారం వెండి సామాన్యుడికి దూరం అవుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో కొనేందుకు జనం జంకుతున్నారు. నిన్న ఒక్కరోజే బంగారం ధర 7,000 పెరిగి 1,56,710 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధర సైతం పుత్తడి కన్నా వేగంగా పెరుగుతున్నది. బుధవారం కిలో ధర రూపాయలు 10,000 పెరగడంతో 3,45,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర రికార్డు నెలకొల్పుతూ తొలిసారి ఔన్సుకు 4,800 డాలర్ల మార్కును దాటింది. వాస్తవానికి చెప్పాలంటే అయ్యా ట్రంప్ గారు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమము జర మా తెలంగాణ రాష్ట్రం నుంచి నిన్నేమైనా పిఎం చేసేది ఉంటే కూడా అది ఏ ద్వారా నువ్వు సృష్టించుకొని సంతోషపడి జరగి రూపాయి పతనాన్ని కోరుకోకు. జర ఈ దేశాల మీద పడి మరి ఆ ఏఐ సృష్టించినట్టుగానే ఏఐ నాకు అన్ని రకాల నిన్న ఏదైతే మార్పింగ్ చేసుకొని ఒకటి దేశాలను నీ సరిహద్దుల్లో ఉంచుకున్నట్టుగా ఏఐ మీటింగ్ పెట్టినట్టుగా ఒక చిత్రీకరణ చేసుకున్నావు కదా, అలాంటి చిత్రాలను ఏఐ ద్వారా నువ్వు రూపొందించుకొని నిత్యం శాంతించు. ట్రంప్ గారు, మీరు మా మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆప్షన్ ఏదైనా ఉంటే చేసుకుంటాము అనుకొని జర రూపాయి పతనాన్ని కోరుకోకు. ఓకే, రూపాయి భారీగా పతనం, వరుసగా 3వ రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ సవాళ్లతో మారుతున్న పరిణామాలు. ఎందుకంటే ట్రంప్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమమే ఇదంతా. అంటే ఇతర దేశాలపైన ఆధిపత్యం చెలాయించడానికి రూపాయి పతనాన్ని కోరుకుంటూ, అలాగే గోల్డ్ వెండి ధరలను తనే నిర్ణయిస్తున్నట్టు ఈ పూర్తి వ్యవస్థను అయితే తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రపంచ దేశాలలో అగ్రగామి మన అమెరికా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ ట్రంప్ గారు మొత్తానికైతే దేశంను అంటే ప్రపంచాన్ని తన అధీనంలోకి తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు.